డీజీపీ ముందు పదుల మంది మావోయిస్టులు లొంగిపోయారు. దానిలో తెలుగుకు సంబంధించినటువంటి కొంతమంది కూడా ఉన్నారు. మనతో పాటుగా ఇక్కడ తెలంగాణ డీజీపీ ముందు పదుల మంది మావోయిస్టులు లొంగిపోయారు. దానిలో తెలుగుకు సంబంధించినటువంటి కొంతమంది కూడా ఉన్నారు. మనతో పాటుగా ఇక్కడ కుంజం ఇడుమల్ అలియాస్ మహేందర్ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ కనబడుతున్నటువంటి అడవి నుంచి జన జీవితంలోకి వచ్చినటువంటి కుంజం ఇడుమల్ అలియాస్ మహేందర్ని మనం చూడొచ్చు. మహేందర్ గారు, మీరు లొంగిపోయారా లేకపోతే పోలీసులు బలవంతంగా తీసుకొచ్చారా? అసలు పోలీసులు పట్టుకొని వచ్చి ఇక్కడ జనజీవన్లోకి కలవాలని లుంగుబాటు చూపించిండు. ఎక్కడ మీరు దొరికారు వాళ్ళకి? సలపాక అడవిలోకి దొరికినాం. ఎక్కడ మీ కార్యకలాపాలు నడుస్తున్నారు ఇప్పుడు? కార్యకలాపాలు ఎక్కడ నడుస్తున్నాయి? మా కార్యక్రమం అయితే ఇక్కడ ఇల్లంది నర్సింపేట ఏరియా. ఏమన్నా ఇబ్బంది ఉందా ఇప్పుడు తీసుకురావడం పట్ల? మీ అమ్మ నాన్న నుంచి దూరం ఎన్ని సంవత్సరాలు అయింది మీరు? అదే చెప్పాలంటే చెప్పలేము కదా సార్. ఎన్ని సంవత్సరాల కింద వచ్చారు మీరు అడవిలోకి? ఎన్ని సంవత్సరాల కింద వెళ్ళారు? చెప్పండి. 2018. 2018. దగ్గర 8-9 సంవత్సరాల నుంచి మీరు అడవిలోనే ఉన్నారు కదా? అవును. ఎట్లా అనిపిస్తుంది మరి? మొత్తం మీద బయటకు వచ్చారు, జనాల్లోకి వచ్చారు కదా? చెప్పండి. ఇంకా లోపల ఉన్నటువంటి కొంతమందికి ఏం చెప్తారో చెప్పండి. మాకు టైం లేదు, తర్వాత వచ్చి మాట్లాడతాం. ఇది మహేందర్ చెప్తున్న మాటలు. మొత్తం మీద మేము పోలీసులకి దారిలో ఉండగా దొరికాము, వారు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు, జనజీవన స్రవంతిలోకి కలవడానికి మేము సిద్ధంగానే ఉన్నామనేటువంటి మాటను అయితే వారు చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.